ఇందిరా పార్క్ దగ్గరలోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహాధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసింది. సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు మండిపడ్డారు. దేశంలో కాంగ్రెస్ పని అయిపోయిందని, త్వరలో గల్లంత అవుతుందని ఎద్దేవా చేశారు. దేశంలో కాంగ్రెస్ బీజేపీల మధ్య ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ విజయకేతనం ఎగరవేస్తోందన్నారు. దేశ అభివృద్ధి బీజేపీ మోదీ ఎజెండా అని చెప్పుకొచ్చారు. ఈ ఉద్యమం ఈ రోజుతోనే కాదు, ఇది కొనసాగిస్తాం. కాంగ్రెస్ మెడల్ కాదు, కాంగ్రెస్ ని గద్దె దింపేదాకా ఈ పోరాటం సాగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రభుత్వం ప్రజలు వారికి ఇచ్చారో అదే కాంగ్రెస్ పార్టీ రాగానే మన తెలంగాణ భూములని వేలం పాట చేసేటువంటి ప్రక్రియలో ఉన్నారు. రాగానే లగడిచెర్లకు సంబంధించినటువంటి భూములపైన అక్కడ రైతుల మీద లాఠీ చార్జీలు చేసి అరెస్టు చేసే సంగతి మనం మర్చిపోరాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ ని ఒక ప్రభుత్వం నుంచి ప్రైవేట్ ల్యాండ్ గా చేసినటువంటి ఒక ఘనత వాళ్ళదైతే, ఆ ప్రైవేట్ ల్యాండ్ ని ధారావతం చేసి రియల్ ఎస్టేట్లకు అమ్ముకునేటువంటి ఒక పద్ధతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఒక 6 గ్యారంటీలు 420 వాగ్దానాలు చేశారు. 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ కూడా పూర్తి కాలే. ఇక్కడ అందరి చేతిలో ప్లకార్డ్స్ ఉన్నాయి. ప్రశ్నిస్తుంది తెలంగాణ, మీ యొక్క పనితీరుని ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నిస్తుంది. మీరు విద్యార్థులకు సరైన సమయంలో ఫీ రీఎంబర్స్మెంట్ ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి